సో ఇంకోటి లేటెస్ట్ అండి, జోగి రమేష్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి, అలాగే ఎన్టీఆర్ నివాసం దగ్గర బీభత్సం సృష్టించిన కేసులో చంద్రబాబు నివాసం దగ్గర బీభత్సం సృష్టించిన కేసులో ఆయన మరి ప్రైమ్ అక్యూజ్డ్ కాబట్టి ఇవాళ రేపో కాదు, ఇప్పుడు మరి కాసేపట్లోనూ ఆయన అరెస్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఆయన కూడా ఏముంది, సింపుల్ ఇజ్రాయెల్ టెక్నాలజీ తోటి ఆయన సిగ్నల్ ఆధారంగా ట్రేస్ అవుతారు. బహుశా ఈ షో ముగిసే లోపలే పోలీసులు ఏమన్నా మళ్ళీ బ్రేకింగ్ చెప్పినా చెప్పచ్చు. ఏమంటారు? అంటే అరెస్టులు డెఫినెట్గా జరుగుతాయండి, ఇందులో అనుమానం ఏం లేదు. జోగి రమేష్ అరెస్టు జరిగే ఛాన్స్ ఉంది. ఆయన ఆల్రెడీ ట్రాకింగ్లోకి వెళ్ళున్నాడు. ఈ మధ్య కాలంలోనే ఆయన కుమారుడికి సంబంధించిన ఒక స్థల వివాదం, అగ్రిగోల్డ్ స్థలం వీళ్ళు ఎలా కొంటారు అనే విషయానికి సంబంధించి ఒక వివాదంలో వారి కుమారుడిని అలాగే వారి పినతండ్రి గారిని కూడా అరెస్ట్ చేసి కేసులు పెట్టేశారు. దానికి సంబంధించిన వ్యవహారం నడుస్తోంది. ఆ సందర్భంగానే ఈయన కూడా స్టేషన్కి వెళ్ళి వచ్చాడు, మాట్లాడి వచ్చాడు, అలాగే మీడియా ముందుకు వచ్చాడు. ఆయన ఈ కేసు ఆల్రెడీ మూవ్ అయి ఉంది ఆయన మీద. ఆయన కూడా ఈ క్యాడర్ సరఫరా చేసినటువంటి దేవినేని అవినాష్ గురించి మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. దేవినేని అవినాష్ ఎలాగైతే క్యాడర్ సరఫరా చేశాడో, ఈయన సరఫరాతో పాటు ఈయన ప్రత్యక్షంగా అక్కడ లీడ్ చేసినటువంటి చరిత్ర ఉంది ఆయనకి. కాబట్టి డెఫినెట్గా తన మీద కూడా రాడార్ ఉంది. ఇప్పుడు ఆయన కూడా, జోగి రమేష్ కూడా ఇప్పుడు ఏ క్షణమైనా సరే అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. జోగి రమేష్ వీళ్ళందరికంటే కూడా చాలా ముందే అజ్ఞాతంలోకి వెళ్ళి ఎక్కడున్నాడో తెలియని పరిస్థితి, ఏమైపోయాడో తెలియని పరిస్థితి, నిజంగా దేశంలో ఉన్నాడా లేకపోతే ఎక్కడున్నాడా, హైదరాబాద్లో ఉన్నాడా విజయవాడలో ఉన్నాడా అని ఒక డౌట్లో ఉన్నటువంటి వంశీ ఏమిటి పరిస్థితి, వంశీ కండిషన్ ఏంటి అంటే పార్టీ కార్యాలయాల మీద జరిగినటువంటి దాడులకు సంబంధించిన కేసుల్లో గన్నవరం కార్యాలయం మీద ఆయన దాడి చేశాడు. ఆయన నాయకత్వంలో దాడి జరిగింది. ఆయన ఫిజికల్గా లేరు అని అంటున్నారు, కానీ దాడి ఆ కార్యక్రమ నిర్వహణ అంతా ఆయన గైడెన్స్లోనే నడిచింది. రెండోది, ఆయనకు తెలుగుదేశం పార్టీ ఆఫీసు, దాని తాలూకా వ్యవహారం, ఎలా దాడి చేయాలి, ఎట్నుంచి దాడి చేస్తే ఎఫెక్టివ్గా ఉంటుంది, ఇది కూడా ఆయనకు క్షుణ్ణంగా తెలుసు వంశీకి. కనుక అదొకటి క్యూరియాసిటీ ఇప్పుడు జనాలకి, వంశీ అరెస్ట్ అవుతాడా లేదా. అలాగే మరొక పర్సన్ ఉన్నాడు అక్కడే, కొడాలి నాని మీద కూడా జనాలు ఇప్పుడు చాలా క్యూరియస్గా ఉన్నారు. అంటే రెడ్ బుక్ ఆపరేషన్ మొదలైపోయింది అనే ఇండికేషన్ దీని నుంచి, నందిగం అరెస్ట్ నుంచి రెడ్ బుక్ ఆపరేషన్ అంటే విచక్షణతో కూడిన అరెస్టులు చేస్తున్నాం అనే పిక్చర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. కోర్టు కాదన్న తర్వాత మాత్రమే మేము అరెస్టులు చేస్తున్నాం తప్ప కోర్టులో పిటిషన్లు పెండింగ్లో ఉండగా మేము ఏ మేరకు అడుగులు ముందుకు వేయలేదు అనే ఒక జస్టిఫికేషన్. మనం మాట్లాడుకుంటుండగానే తలసిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. వాళ్ళిద్దరూ కూడా టార్గెట్ అయి ఉన్నారు. తలసిల రఘురాం గారు అయితే ఏకంగా అడ్వైజర్ టు ఫార్మర్ చీఫ్ మినిస్టర్, సో ఆయన టార్గెట్లో ఉన్నారు. అప్పిరెడ్డి టార్గెట్ అవినాష్, ఇంతకుముందే మాట్లాడుకున్నారు, అవినాష్ ఉన్నాడు. సో మొత్తానికి ఏంటంటే వాళ్ళకి ఉప్పందింది. సో విధేయులైన పోలీస్ ఆఫీసర్స్ ఇంకా ఈ ప్రభుత్వంలో వైసీపీకి విధేయులైన వాళ్ళు ఉన్నారనే దానికి ఇది ఇండికేషన్ అని అలా పోలీసుల నుంచి వచ్చిందని కూడా అనుకోవడం లేదండి, కోర్టు నుంచే ఉంది. కోర్టు నుంచే వాళ్ళకి అర్థమైపోయింది సీన్ ఏంటి అనేది. కోర్టు ఎప్పుడైతే నో చెప్పిందో అందరి కండిషన్ అదే అనేది అర్థమైపోయి ఇప్పుడు వాళ్ళని కాపాడేటువంటి ఒకే ఒక్క ద్వారం కోర్టు ద్వారం, అది మూసుకుపోయింది అనేది అర్థమైపోయిన తర్వాత వీళ్ళందరూ నెమ్మదిగా అజ్ఞాతంలోకి వెళ్ళి సుప్రీంకోర్టులో మూవ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే అంతకుమించి అవకాశం లేదు. సుప్రీంకోర్టులో మూవ్ చేసి అక్కడి నుంచి ఏదైనా ఒక పాజిటివ్ డైరెక్షన్ తెచ్చుకోగలిగితే మాత్రమే వీళ్ళు బయటపడతారు. లేకపోతే అనివార్యంగా కేసులు అంటే బెయిల్ తీసుకుని బయటకు రావటం ఏం లేదు, సరెండర్ అయిపోయి బెయిల్ పిటిషన్ మూవ్ చేసుకుని తగిన షూరిటీలు సమర్పించుకుని కోర్టు దయతో బెయిల్ ఇస్తే, అంటే బెయిల్ ఇవ్వటానికి ప్రధానంగా 3 కారణాలు చూస్తుంది కోర్టు. ఒకటి, వీళ్ళు బయట ఉంటే కేసులు తారుమారు చేస్తారా, సాక్ష్యాలు
తారుమారు చేస్తారా, దీనికి సంబంధించినటువంటి క్లారిఫికేషన్ కోర్టు కనుక సంతృప్తి పడితే వీళ్ళని బయటకు వదిలిపెట్టడం వలన కేసుకి అంటే కేసు ప్రొసీడింగ్స్కి వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు అని కోర్టు భావిస్తే డెఫినెట్గా బెయిల్ ఇస్తుంది. తగిన జామీందారులను సమర్పించుకుని వీళ్ళు రోడ్డు మీదకి వచ్చే అవకాశం ఉంటుంది. అదొకటే మార్గం, ఇక వేరే మార్గం కనిపించడం లేదు. అన్ని మార్గాలు మూసుకుపోయినాయి. యాంటిసిపేటరీ బెయిల్ రాలేదు కాబట్టి సరెండర్ అయిపోయో అరెస్ట్ అయిపోయో బెయిల్ మూవ్ చేసుకుని బయటకు రావడం తప్ప వేరే ప్రోగ్రాం లేదు వాళ్ళకి. సో దాంతోపాటు జూనియర్ ఎన్టీఆర్కి నారా లోకేష్ గారు ఫోన్ చేశారు.